యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో శ్రావణ శుక్రవారం ఆధ్యాత్మిక శోభ వెలువరిచింది. పవిత్రమైన శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు సామూహిక వరలక్ష్మి వ్రతాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహం పొందాలనే సంకల్పంతో పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా యాదాద్రికి తరలివచ్చారు. విశేషం ఏమిటంటే భక్తులందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహించే సదుపాయాన్ని ఆలయ అధికారులు కల్పించారు. దీంతో వ్రత ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజించి ప్రత్యేక వ్రతాలు ఆచరించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారు. ఉచితంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించే అవకాశం కల్పించడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి శ్రావణ శుక్రవారం జరిగే ఈ వ్రతాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని భక్తులు తెలిపారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సకల శుభాలు కలిగి కోరిన కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. వేద మంత్రాల నడుమ లక్ష్మీదేవి నామస్మరణతో భక్తుల పూజలతో యాదాద్రి క్షేత్రం వరలక్ష్మీ వ్రత శోభతో ఆధ్యాత్మికంగా మారుమోగింది. सर्वलोक एकपूजिते सुप्रीता भव सर्वदा क्षीरोद अर्णव नामन्तो यत्र लीलामनसामा चमत्कदा अत्रासः यस्सख्यानि जानते भद्रेषां लक्ष्मीर्विहितादिवाचे प्रणो देवी अष्टावली नवपदी बभूषी सहस्राक्षरावरेभ्यो महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ఇప్పుడు అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టండి. గంధము కుంకుమో దేవ సోమా సురాక్షే ప్రియే వస్త్రయుగ్మం ప్రయామి ఉపవీతార్థే అక్షతాన్ సమర్పయామి కేయూరకంకణే నిత్యే హారనూపురమేఖలాః విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిదేవి గృహాణత్వం శుభప్రదే ఉపవీతమృతం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవి నమః ఉత్తరీయార్థే అక్షతాన్ సమర్పయామి।